నమస్తే, మీరు చూస్తుంది అగ్ని 24 టాక్స్. నేను మీ రామకృష్ణ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడు గ్రామంలో పోలేరమ్మ జాతరను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ గ్రామంలో రెండు పల్లెలకు, పైపల్లె కింద పల్లె, ఈ రెండు పల్లెల్లో రెండు గుడులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం మాలయ పక్షాల్లో గ్రామదేవత పోలేరమ్మకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గ్రామంలో ఉన్నటువంటి యాదవులు, రెడ్లు ఇక్కడ కుంకుమ బండ్లు నిర్వహించుకొని మహిళలు పెద్ద ఎత్తున బోనాలు తీసుకొని పోలేరమ్మ దగ్గరికి వెళ్ళడం, అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం, ఇలాంటి పూజా కార్యక్రమాలు చేస్తుంటారు. గురువారం ఈ పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఇక్కడ ఎక్కడ చూసినా మహిళలు బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా అమ్మవారి గుడి వెళ్ళడం, అదేవిధంగా తప్పెట్లతోటి పొట్టేళ్లను బలిచ్చేందుకు ఊరేగింపు తీసుకెళ్ళడం ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ అమ్మవారి పూజల అనంతరం ఇక్కడ పోతురాజుకి నైవేద్యం చెల్లించడం, అదేవిధంగా పొట్టేలు కోసి దాని రక్తంతో అక్కడ కార్యక్రమం చేయడం కూడా మనం గమనించవచ్చు. గ్రామంలోని భక్తులే కాక ఈ గ్రామంకి సంబంధించిన బంధువులు ఎక్కడ ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొంటూ ఉత్సవాలను విజయవంతం చేస్తున్న వైనం ఇక్కడ మనకు కనిపిస్తుంది. నీకు తెలియదు. దరిమడి గ్రామంలో వెలిసినటువంటి గ్రామ పోలేరమ్మ అమ్మవారు ఇక్కడ చాలా కాలం నుండి పూజలు అందుకుంటూ ఉన్నారు. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ప్రతి సంవత్సరం కూడా మహాలయ పక్షాల్లో వచ్చేటటువంటి గురువారం నాడు అమ్మవారికి ఉత్సవంగా బ్రహ్మాండంగా బండ్లు కట్టి, అదేవిధంగా అమ్మవారికి పూజా పురస్కారాలతో
పంచామృత అభిషేకాలతో బ్రహ్మాండంగా గ్రామ ప్రజలందరూ కూడా బోనాలు సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. కాబట్టి భక్తజనులందరూ కూడా ఈ నవరాత్రుల్లో, ఈ వసంత నవరాత్రులు కాకుండా, దసరా నవరాత్రులు కాకుండా మహాలయ పక్షంలో ఉన్నటువంటి గ్రామ పోలేరమ్మను ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామాల్లో అర్చిస్తారు, పూజిస్తారు, ఆరాధిస్తారు. కాబట్టి ఆమె అనుగ్రహాన్ని ఎల్లవేళలా భక్తులందరికీ తెలియజేయవలసిందిగా కోరుకుంటూ అమ్మవారిని పాలిస్తున్నాను. గ్రామ దేవత పోలేరమ్మ నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్.